ఇంతకుముందు వీడియోలో మనం ఒక ప్రోగ్రామ్ రాసినాం. ఆ ప్రోగ్రాంలో మనం ఒక స్టేట్మెంట్ యూజ్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏంటిది అంటే తెలుగు మార్క్స్ ప్లస్ మ్యాథమెటిక్స్ మార్క్స్ యాడ్ చేసి వచ్చినటువంటి రిజల్ట్ని మనము టోటల్ అనేటటువంటి ఇంకొక వేరియబుల్కి అసైన్ చేయటం జరిగింది. సో ఈ స్టేట్మెంట్లో మనం ఫస్ట్ ఈ టీఎం ప్లస్ ఎంఎంని అబ్జర్వ్ చేద్దాం. ఈ టీఎం ప్లస్ ఎంఎం అంటే ఏంటిది? ఇక్కడ తెలుగు మార్క్స్ని మ్యాథమెటిక్స్ మార్క్స్ని యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం వాడుతున్నటువంటి ఈ ప్లస్ అనేటటువంటి సింబల్ని దేనికోసం వాడుతున్నాం? మనం ఎడిషన్ అనే ఆపరేషన్ని రిప్రజెంట్ చేయడం కోసం వాడుతున్నాం. ఎడిషన్ అనేటటువంటి ఆపరేషన్ని రిప్రజెంట్ చేయడం కోసం వాడుతున్నాం. సో ఈ ఎడిషన్ అనే ఆపరేషన్ రిప్రజెంట్ చేయడానికి వాడుతున్నటువంటి ఈ ప్లస్ సింబల్ని జావాలోకి వచ్చినప్పుడు మనం ఏమంటామా అంటే ఆపరేటర్ అంటాం. సో దట్ మీన్స్ ఇక్కడ మనం వాడుతున్నటువంటి ఈ ప్లస్ సింబల్ని ఒక ఆపరేషన్ కోసం వాడుతున్నాం. ఆ ఆపరేషన్ ఏంది? ఎడిషన్ అనేటటువంటి ఆపరేషన్. ఆపరేషన్ని రిప్రజెంట్ చేయడానికి వాడుతున్నటువంటి ఈ సింబల్ని మనం జావా లాంగ్వేజ్లో కానీ జనరల్గా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాటిని ఏమంటారు అంటే ఆపరేటర్ అంటారు. సో హియర్ ప్లస్ ఈజ్ వన్ ఆపరేటర్. ప్లస్ ఈజ్ వన్ ఆపరేటర్. ఈ ప్లస్ సింబల్ ఏం చేస్తుంది? ఇక్కడ మనకు తెలుగు మార్క్స్ని మ్యాథమెటిక్స్ మార్క్స్ని ఈ రెండింటిని ఏం చేస్తుంది? ఎడిషన్ చేస్తుంది, యాడ్ చేస్తుంది. సో అంటే ఏంది? ఇక్కడ ఈ ప్లస్ అనే ఆపరేటరు తెలుగు మార్క్స్ మ్యాథమెటిక్స్ మార్క్స్ మీద వర్క్ చేస్తుంది. సో ఒక ఆపరేటరు వేటి మీద అయితే పనిచేస్తుందో వాటిని మనం ఆపరెంట్స్ అంటాం. ఆపరెంట్స్. సో ఇక్కడ తెలుగు మార్క్స్ మ్యాథమెటిక్స్ మార్క్స్ ఏమో ఆపరెంట్స్ అవుతాయి. ప్లస్ అనే సింబల్ ఏమవుతుంది? ఆపరేటర్ అవుతుంది అన్నమాట. అయితే మనకు జావా లాంగ్వేజ్లో ప్లస్ని ఈ సింబల్ని ప్లస్ అనేటటువంటి ఆపరేటర్ని ఎడిషన్ కోసం వాడుతున్నాం అని ఇప్పుడు అనుకున్నాం కదా. సో మరి మనం ఓన్లీ ఎడిషనే చేస్తామా అంటే కాదు. సబ్స్ట్రాక్షన్ చేస్తాము, మల్టిప్లికేషన్ చేస్తాము, డివిజన్ చేస్తాము. సో ఇట్లా ఇంకా చాలా రకాల ఆపరేషన్స్ జావా సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఆపరేషన్స్ అన్నిటిని రిప్రజెంట్ చేయడం కోసం ఒక్కొక్క ఆపరేషన్ కోసం మనం ఒక్కొక్క ఆపరేటర్ వాడటం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామా, ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామా అంటే అసలు జావా లాంగ్వేజ్లో మొత్తం ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, ఇట్లాంటివి ప్లస్ లాంటివి ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, సో అవి ఎట్లా వర్క్ చేస్తాయి, ఏంటిది, దానికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ డిస్కషను ఇక్కడ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద జావా ఆపరేటర్స్. సో ఇదేంటంటే జావా సపోర్ట్ చేస్తున్నటువంటి మొత్తం ఆపరేటర్స్ లిస్ట్. సో ఈ వీడియో తయారయ్యేటానికి జావా లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తున్నటువంటి ఆపరేటర్స్ లిస్ట్ ఇది. సో దీంట్లో మనము దీన్ని ల్యాండా ఎక్స్ప్రెషన్ ఆపరేటర్ అంటాం, ఇది డాట్ ఆపరేటర్. సో ఇట్లా ఇవన్నీ ఇప్పుడు మనం ఏవైతే నేను అండర్లైన్ చేసినామో వీటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయటం లేదు. ఇవి మనం తర్వాత డిస్కస్ చేస్తాం. రిమైనింగ్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే ఇవన్నీ కొంచెం మ్యాథమెటికల్గా లాజికల్గా సంబంధించినటువంటి ఆపరేటర్స్ రిమైనింగ్ అన్నీ. సో వాటి గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ మనకు చాలా ఆపరేటర్స్ ఉన్నాయి కదా. సో ఈ ఆపరేటర్స్ అన్నిటిని మనం ఏం చేసిరా అంటే జావా లాంగ్వేజ్లో అవి పనిచేస్తున్నటువంటి విధానాన్ని బట్టి వాటిని డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇందులో కొన్ని ఆపరేటర్స్ ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్ చేస్తున్నాయి, కొన్ని ఆపరేటర్స్ ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్ చేస్తాయి, కొన్ని ఆపరేటర్స్ ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్ చేస్తాయి. అంటే కొన్ని ఆపరేటర్స్ మధ్య కొంత రిలేషన్ అనేది ఉంది. సో అవి పనిచేసే విధానాన్ని బట్టి ఈ జావా లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఈ ఆపరేటర్స్ అన్నిటినీ ఒక 6 రకాల గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో అవి చూద్దాం ఎట్లా డివైడ్ చేసిర్రు. అవి పనిచేస్తున్న విధానాన్ని బట్టి, ఈ ఆపరేటర్స్ పనిచేస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఇవి ఒక 6 రకాలుగా వీటిని డివైడ్ చేయడం జరిగింది. సేమ్ ఇవే ఆపరేటర్స్ని 6 గ్రూపులలోకి
డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, సెకండ్ వన్ రిలేషనల్ ఆపరేటర్స్, థర్డ్ వన్ లాజికల్ ఆపరేటర్స్, ఫోర్త్ వన్ బిట్ వైజ్ ఆపరేటర్స్, ఫిఫ్త్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్, సిక్స్త్ వన్ కండిషనల్ ఆపరేటర్. సో ఇవి 6 రకాలుగా వీటిని డివైడ్ చేయడం జరిగింది. ఇది ఒక పద్ధతి. ఇంకొక విధానంలో ఏంటిది అంటే, సో ఇందాక మనం చూసినటువంటి స్టేట్మెంట్స్లో తెలుగు మార్క్స్ ప్లస్ మ్యాథమెటిక్స్ మార్క్స్ అనుకున్నాం కదా. సో ఈ ప్లస్ అనే ఆపరేటర్ ఎన్నిటి మీద పనిచేస్తుంది? 2 ఆపరెంట్స్ మీద పనిచేస్తుంది. ఎన్నివి? 2 ఆపరెంట్స్. అంటే ఒక ఆపరేటరు ఒక్కొక్క సందర్భంలో ఒక ఆపరెంట్ మీద పనిచేస్తుంది, ఒక్కొక్క సందర్భంలో కొన్ని ఆపరేటర్స్ 2 ఆపరెంట్స్ మీద పనిచేస్తాయి, కొన్ని ఆపరేటర్స్ 3 ఆపరెంట్స్ మీద పనిచేస్తాయి, కొన్ని ఆపరెంట్స్ ఒక్క ఆపరెంట్ మీదనే పనిచేస్తాయి. అంటే అవి ఆపరేటర్స్ ఎన్ని ఆపరెంట్స్ మీద పనిచేస్తున్నాయి అనే దాన్ని బట్టి ఇక్కడ అట్లా కూడా మనకు గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. దీని ప్రకారంగా మనకు ఎన్ని గ్రూప్స్ డివైడ్ చేసిరా అంటే 3 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఎట్లా? ఒక ఆపరేటరు ఎన్ని ఆపరెంట్స్ మీద వర్క్ చేస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సేమ్ ఇవే ఆపరేటర్స్ని మళ్ళీ ఇక్కడ 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటంటే యూనరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్స్ అంటే ఏంటంటే అది 1 ఆపరెంట్ మీద మాత్రం పనిచేయడం జరుగుతుంది. 1 ఆపరెంట్ మీద పనిచేయడం జరుగుతుంది. బైనరీ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఆపరేట్ ఆన్ 2 ఆపరెంట్స్. టెర్నరీ ఆపరేటర్స్ అనేది ఏంటంటే అది 3 ఆపరెంట్స్ మీద వర్క్ చేస్తుంది. సో ఈ విధంగా అవి పనిచేసే విధానాన్ని బట్టి 6 రకాలుగా, అవి ఎన్ని ఆపరెంట్స్ మీద పనిచేస్తాయి అనే విధానాన్ని బట్టి 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఇందులో మనము ఈ 6 నేర్చుకున్న, ఈ 3 రకాలు నేర్చుకున్న, మొత్తం మీద అన్ని ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నట్లే. సో మనము ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని డిస్కషన్ చేద్దాం. సో ముందుగా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ మనకి ఏమేమి ఉన్నాయి? ప్లస్, మైనస్, దీన్ని యాస్ట్రిక్స్ సింబల్ అని అంటాం, అండ్ డివిజను, పర్సంటైల్ సింబలు, ఇంక్రిమెంట్ సింబల్ అంటాం, డిక్రిమెంట్ సింబల్ అంటాం. సో ఈ సింబల్స్ అంటే నథింగ్ బట్ ఆపరేటర్స్. సో ఈ ప్లస్ అనే సింబల్ని మనం ఎడిషన్ కోసం వాడతాం, మైనస్ అనే సింబల్ని సబ్స్ట్రాక్షన్ కోసం వాడతాం, యాస్ట్రిక్స్ సింబల్ని మనము మల్టిప్లికేషన్ కోసం వాడతాం. సో ఇది స్లాష్ సింబల్ని డివిజన్ కోసం వాడతాం. పర్సెంట్ సింబల్ని మాడ్యులో డివిజన్ అంటాం, దీన్ని మాడ్యూల్ కోసం వాడతాం. 2 ప్లస్లు ఉన్నాయి చూడండి, దీన్ని ఇంక్రిమెంట్ కోసం వాడతాం. 2 మైనస్ సింబల్ని మనం డిక్రిమెంట్ కోసం వాడటం జరుగుతుంది అనమాట. సో ఇవి జనరల్గా అసలు ఎట్లా పనిచేస్తాయి ఏందనేది మనం చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏ అనేటటువంటి ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకుంటున్నాం, బి అని ఇంకొక ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నాం. ఏ వాల్యూ 10 ఉంది, బి వాల్యూ 3 ఉంది. ఇప్పుడు ఈ ఎడిషన్ ఆపరేషన్ ద్వారా ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది? 10 + 3, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది. ఇది మనకు తెలిసిందే. అండ్ నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే 10 - 3 వర్క్ అవుతుంది, ఇక్కడ మనకు 7 వస్తుంది. ఏ ఇంటూ బి అంటే 10 × 3 జరుగుతుంది, అది దట్ ఈజ్ 30 అవుతుంది. ఇక్కడ A/B అంటే 10/3 జరుగుతుంది. 10/3 అంటే ఏంటంటే ఇక్కడ మనకు 10ని 3 తోటి మనం డివిజన్ చేస్తున్నాం. 3 × 3 మనకి ఏమవుతుంది? 9 అవుతుంది. రిమైండర్ 1 వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఏంటంటే కోషియంట్. సో ఇక్కడ ఈ కోషియంటే మనం రిజల్ట్గా వస్తుంది అనమాట. ఎక్కడ? డివిజన్లో కోషియంట్ అనేది మనకు రిజల్ట్గా వస్తుంది, అంటే భాగఫలం రిజల్ట్గా వస్తుంది. ఇది ఓన్లీ ఇంటీజర్ డివిజన్ మాత్రమే జరుగుతుంది, పాయింట్లలో జరగట్లేదు ఇప్పుడు ఇక్కడ. సో ఇది A/B జరిగేటటువంటి విధానం. అండ్ మాడ్యులో డివిజన్, పర్సంటైల్ సింబల్. మాడ్యులో డివిజన్ ఎట్లా జరుగుతాయి అంటే సేమ్ ఇదే ఆపరేషన్, డివిజన్ ఆపరేషన్ జరుగుతుంది, కానీ మనకు రిమైండర్ వాల్యూ ఉంటుంది చూడండి, దట్ ఈజ్ 1. రిమైండర్ వాల్యూ మనకు రిజల్ట్గా వస్తుంది ఎప్పుడు? మనం మాడ్యులో డివిజన్ చేసినప్పుడు అనమాట. రిమైండర్ వాల్యూ ఇక్కడ రిజల్ట్గా వస్తుంది. రిమైండర్ వాల్యూ రిజల్ట్గా వచ్చేది మనకు మాడ్యులో డివిజన్. అండ్ కోషియంట్ రిజల్ట్గా వచ్చేది ఏంటంటే డివిజన్ ఆపరేషన్. ఇది నార్మల్గా మనకు తెలిసినటువంటిది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు ఈ రిమైండర్ వాల్యూ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది. సో అట్లాంటి సందర్భాల్లో మనం మాడ్యులో ఆపరేషన్ వాడటం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ గురించి మళ్ళీ మనము ఫస్ట్ ఈ 5 వాటిని డిస్కస్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్కి వద్దాం.
సో వీటిని ఉపయోగించి మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఏంటిదా అంటే వెరీ సింపుల్, ఏం లేదు. మనం 2 ఇంటీజర్స్ వేరియబుల్స్ తీసుకుందాం. సో జస్ట్ లైక్ a ఈజ్ అసైన్డ్ బై 10 అని అండ్ b ఈజ్ అసైన్డ్ బై 5 అని మనం ఒక 2 ఇంటీజర్స్ తీసుకొని వీటికి ఈ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్ ఆపరేషన్స్ అప్లై చేసిన తర్వాత అసలు వాటికి రిజల్ట్ ఎట్లా వస్తుంది ఏంటిది అనేది మనం డిస్ప్లే చేసి చూద్దాం. సో వెరీ సింపుల్. అంటే మొత్తం మీద మనకు ఎన్ని తీసుకుంటున్నాం, ఒక 3 వేరియబుల్స్ తీసుకోవటం జరుగుతుంది. ఇంటీజర్ వేరియబుల్స్ 10 ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం, 5 ఇంకొక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం, థర్డ్ వేరియబుల్కి ఈ ఆపరేషన్స్ అప్లై చేస్తాం అనమాట. a+b అప్లై చేస్తాము, a-b అప్లై చేస్తాము, సో ఇట్లా అప్లై చేసేసి ఈ సి అనేటటువంటి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేటట్లు చూద్దాము. ఓకే, దీనికోసం మనం ఏం చేయాలి, సింపుల్గా మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాయాలి. సో ప్రోగ్రామ్ రాయటం కోసం మనం Notepad++ ఓపెన్ చేసిన దాని తర్వాత మనం లాంగ్వేజ్లో జావా సెలెక్ట్ చేసేద్దాం. సెలెక్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక క్లాస్ తయారు చేయాలి. క్లాస్ తయారు చేయడానికి మనం క్లాస్ అనే కీవర్డ్ వాడతాం కదా. క్లాస్ నేమ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అర్థమెటిక్ ఆపరేషన్ 1 అని పెడుతున్నా. అర్థమెటిక్ ఆపరేషన్ 1 మొత్తం రాయట్లేదు, అర్థమెటిక్ ఆపరేషన్ 1 అని రాసేసిన. దాని తర్వాత క్లాస్కి సంబంధించినటువంటి బ్లాక్ తయారు చేసిన. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేస్తాం మనం, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ రాసిన తర్వాత ఏం చేస్తాం, స్ట్రింగ్ క్లాస్ కాబట్టి ఎస్ క్యాపిటల్, string స్ట్రింగ్ ఆర్గ్స్ స్క్వేర్ బ్రాకెట్స్. దాని తర్వాత స్ట్రింగ్ ఇది మెయిన్ మెథడ్ బ్లాక్ స్టార్ట్ చేసి క్లోజ్ చేసిన. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అయిపోతున్నాం. సో ఇక్కడ ఏంది, మనం మొత్తం 3 ఇంటీజర్స్ తీసుకుంటున్నాం. అవి ఏంటిది అంటే ఇంట్ a, b, c. దాని తర్వాత ఏ వాల్యూ నేను ఇక్కడ ఎంత తీసుకుంటున్నా, a ఈజ్ అసైన్డ్ బై 10 తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ b ఈజ్ అసైన్డ్ బై 5 తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ ఎడిషన్ ఆపరేషన్ చేద్దాం. ఎడిషన్ ఆపరేషన్కి c ఈజ్ అసైన్డ్ బై a+b చేస్తున్నా. a+b చేసిన తర్వాత ఇప్పుడు నాకేం కావాలి, a+b అంటే c వాల్యూ మనకు అవుట్పుట్లో రావాలి. అవుట్పుట్లో స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలంటే మనకు తెలుసు కదా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఇది రాసేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఎడిషన్ అని పెడుతున్నా. ఎడిషన్. సో దాని తర్వాత ఎడిషన్ వాల్యూ ఎక్కడుంది, మనకు సిలో ఉంది కాబట్టి సిని రిప్రజెంట్ చేస్తున్నా. నెక్స్ట్ ఓకే, ఇది ఎడిషన్ అయిపోయింది. సో దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇదే సి వాల్యూకి నేను a-b ఆపరేషన్ని చేసి సేమ్ సి వాల్యూ రిప్రజెంట్ చేసేద్దాం ఇక్కడ. సో దీన్ని నేను మొత్తం టైప్ చేయట్లేదు, జస్ట్ కాపీ పేస్ట్ చేసేస్తున్నా. Ctrl+V. ఎడిషన్ తర్వాత మనం చేయబోయేది సబ్స్ట్రాక్షన్. సో సబ్స్ట్రాక్షన్ నెక్స్ట్ దాని తర్వాత మల్టిప్లికేషన్. సో జస్ట్ నేను కాపీ పేస్ట్ కొడుతున్నా దీన్ని. అరే Ctrl+V. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటిది, మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఇక్కడ నేను మల్టిప్లికేషన్ రాసేసిన. అండ్ నెక్స్ట్ మనకు డివిజన్ సింబల్.
డివిజన్ అండ్ నెక్స్ట్ దాని తర్వాత మాడ్యులో డివిజన్కి మనం పర్సెంట్ సైన్ వాడతాం. మాడ్యులస్ ఆపరేటర్ ఇక్కడ వాడుతున్నాం. సో ఇది మనం ప్రోగ్రామ్ రాయటం జరిగింది. ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత యాజ్ యూజువల్గా మనం ఏం చేయాలి, దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయడం కోసం మనం జనరల్ క్లాస్ నేమ్ వాడతాం కాబట్టి క్లాస్ నేమ్ నేను కాపీ చేసి ఇప్పుడు సేవ్ చేస్తున్నా. సో సేవ్ ఎక్కడ చేస్తున్నా, డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్ దీంట్లో నేను సేవ్ చేస్తున్నా. సో ఆటోమేటిక్గా ఇక్కడ జావా సోర్స్ ఫైల్ వచ్చేసింది. సేవ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని నేను కంపైల్ చేయాలి. కంపైల్ చేయటం కోసం నేను జావా ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలి కదా, ఫోల్డర్లోకి. సో అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ సిఎండి కొడితే ఆటోమేటిక్గా మనకు జావా ప్రోగ్రామ్స్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం మనం. సో దీని తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు రన్ చేయాలి. ఏది, ఈ క్లాస్ని రన్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం కంపైల్ చేయాలి. జావా మనం ఏం చేయాలి, ఫస్ట్ కంపైల్ చేయాలి కదా, జావా సి. దాని తర్వాత మనం ఏం చేయాలి, ఫైల్ నేమ్ రాయాలి. ఫైల్ నేమ్ ఏంది, అర్థమెటిక్ ఆపర్1.java. ఇది రాసేద్దాం, అర్థమెటిక్ OPE1, అంతే కదా స్పెల్లింగ్, అర్థమెటిక్ .java. సో కంపైల్ అయిపోయింది, మనకి ఏం ఎర్రర్స్ రాలేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని రన్ చేయాలి. రన్ చేయాలంటే మనం ఏం చేయాలి, జావా వాడాలి కమాండ్ లైన్. ఇక్కడ జావా క్లాస్ నేమ్ అర్థమెటిక్ OPE. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, రన్ చేసేస్తాం ఇక. సో రన్ చేస్తే మనకు ఎడిషన్ 15, సబ్స్ట్రాక్షన్ 5, మల్టిప్లికేషన్ 50, డివిజన్ 2, మాడ్యులస్ 0 వచ్చింది. సో ఇప్పుడు ఎట్లా చూడండి, ఇప్పుడు ఇవి మనం తీసుకున్నది ఏంది, ఏ వాల్యూ మనం 10 తీసుకున్నాం, బి వాల్యూ 5 తీసుకున్నాం. ఏ ప్లస్ బి అంటే 10 + 5 15 వచ్చేసింది. ఏ మైనస్ బి అంటే 10 - 5 5 వచ్చేసింది. ఏ ఇంటూ బి అంటే 10 × 5 మనకి ఏమైంది 50 వచ్చింది. డివిజన్ అంటే 10/5, 5 2s 10 కాబట్టి డివిజన్ 2 వచ్చింది. మాడ్యులస్ అంటే ఏంటంటే రిమైండర్, ఇక్కడ మనకు 10ని 5తో డివిజన్ చేస్తే మనకు రిమైండర్ 0 వస్తుంది కాబట్టి మాడ్యులస్ 0 వస్తుంది. సో లైక్ దిస్ మనము ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ని మనం వాడటం జరుగుతుంది. ఎడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, మాడ్యులో డివిజన్ అనేది ఈ విధంగా చేయటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకు దీంట్లో ఇంకా ఏమున్నాయి చూద్దాం. సో ఇక్కడ ఇది అర్థమెటిక్ ఆపరేషన్స్ మనం ఎట్లా వాడతాము ఏంటిది ప్రోగ్రామింగ్లో అనేది చూడటం జరిగింది. అయితే మనకు ఇక్కడ చూడండి, ఈ ప్లస్ అనే ఆపరేటర్ని జనరల్గా మనము మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ చేసినప్పుడు 2 ఆపరెంట్స్ని యాడ్ చేయడం కోసం వాడటం జరుగుతుంది. బట్ ఇదే ప్లస్ అనే ఆపరేటర్ని మనము ఇంకొక రకంగా కూడా జావా లాంగ్వేజ్లో వాడటం జరుగుతుంది. అదేంటిది అంటే కన్కాటినేట్ టు స్ట్రింగ్ ఆపరెంట్స్ ఆర్ స్ట్రింగ్ అండ్ ఏ నాన్ స్ట్రింగ్ ఆపరెంట్స్ అనమాట. అంటే 2 స్ట్రింగ్ ఆపరెంట్స్ని కన్కాటినేట్ చేయడానికి కానీ, లేకపోతే ఒక స్ట్రింగ్ ఆపరెండ్ అండ్ ఇంకొక నాన్ స్ట్రింగ్ ఆపరెండ్ని కన్కాటినేట్ చేయడానికి కానీ మనం దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఆల్రెడీ మనము ఈ ప్రోగ్రాంలో వాడినాం. ఎక్కడ వాడినాం చూడండి, ఇక్కడ ఎడిషను ప్లస్ సి అన్నాం. ఎడిషన్ అనేదేమో స్ట్రింగ్, దాని తర్వాత ప్లస్ ఇక్కడ సి అన్నాం. ఇదేమో ఎడిషన్ అనేదేమో స్ట్రింగ్ ఆపరెండ్,
సి అనేది ఏంటిది, ఇంటీజర్ ఆపరెంట్. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నాం, ప్లస్ సింబల్ తోటి కన్కాటినేషన్ చేస్తున్నాం, ఎడిషన్ చేయట్లేదు. ఇక్కడనేమో ఎడిషన్ జరుగుతుంది, ఇక్కడనేమో కన్కాటినేషన్ జరుగుతుంది. కన్కాటినేషన్ జరగటం అంటే ఏంటంటే రెండింటిని కలిపి రాయటం అనమాట. వెరీ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఎడిషన్, మనకు రిజల్ట్ ఏమొచ్చింది, రిజల్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది, ఎడిషన్ కోలన్ 15 అని వచ్చింది చూడండి, ఎడిషన్ కోలన్ అంతవరకు స్ట్రింగ్. దాని తర్వాత సి వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ మనకు 15 వచ్చింది. దాని తర్వాత ఎడిషన్ కోలన్ తర్వాత 15. ఈ రెండింటిని కలిపి ఒక స్ట్రింగ్గా తయారు చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటిది, ప్లస్ అనేటటువంటి ఆపరేటర్. సో ఇక్కడ ఎట్లా పనిచేస్తుంది, 2 ఆపరెంట్స్ని యాడ్ చేస్తుంది, ఇక్కడ కన్కాటినేషన్ చేస్తుంది. సో ఈ విధంగా మనము ప్లస్ అనే ఆపరేటర్ని జావాలో ఇంకొక రకంగా కూడా వాడటం జరుగుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఎస్ఎండ్ బై జాన్ అని తీసుకున్నాం. అంటే మామూలుగా మనం ఒక ఇంటీజర్ వేరియబుల్ ఎట్లయితే డిక్లేర్ చేసినామో ఇట్లా స్ట్రింగ్ అనేటటువంటి ఒక వేరియబుల్, నేమ్ అనేటటువంటి వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి జాన్ ఎస్ఎండ్ చేసింది. దాని తర్వాత స్ట్రింగ్ గ్రీటింగ్ ఈజ్ ఎస్ఎండ్ బై హెలో ప్లస్ నేమ్. ఇక్కడ హెలో అనేది స్ట్రింగ్ అండ్ నేమ్ కూడా స్ట్రింగ్, అంటే 2 స్ట్రింగ్ ఆపరెంట్స్ని కన్కాటినేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు గ్రీటింగ్లో ఏముంటుంది అంటే హెలో జాన్ అనేది గ్రీటింగ్కి అసైన్ అవుతుంది, హెలో జాన్ అనేది. ఇప్పుడు ఇంటి ఏజ్ ఈజ్ అసైన్ బై 25 అని ఇంకొక ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్ట్రింగ్ మెసేజ్ ఈజ్ అసైన్ బై యువర్ ఏజ్ ఈజ్ ప్లస్ ఏజ్ అని. యువర్ ఏజ్ ఈజ్ అనేదేమో స్ట్రింగ్ అండ్ ఏజ్ అనేది ఏంది ఇంటీజరు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక స్ట్రింగ్గా తయారు చేసి ఆ వచ్చినటువంటి ఈ రెండింటిని కలిపి ఒక స్ట్రింగ్గా తయారు చేయడం అంటే యువర్ ఏజ్ ఈజ్ 25 అని తయారవుతుంది. ఇక్కడ యువర్ ఏజ్ ఈజ్, ఏజ్ వాల్యూ అంతా 25 కాబట్టి యువర్ ఏజ్ ఈజ్ 25. ఇది యువర్ ఏజ్ ఈజ్ 25, ఇదంతా ఒక స్ట్రింగ్గా తయారవుతుంది. ఈ స్ట్రింగ్ మనకు ఇప్పుడు మెసేజ్కి అసైన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మెసేజ్ వాల్యూ ఎంత, యువర్ ఏజ్ ఈజ్ 25. ఇక్కడ గ్రీటింగ్ వాల్యూ ఎంత, హెలో జాన్. ఈ విధంగా ప్లస్ అనే ఆపరేటరు మనకు ఈ కన్కాటినేషన్ చేయడానికి కూడా వాడటం జరుగుతుందన్నమాట. సో 2 ఇంటీజర్స్ మధ్య కానీ డబుల్ వాల్యూస్ మధ్య, ఇక్కడ వాల్యూస్ ఉన్నప్పుడేమో వాల్యూస్ని తీసుకుంటున్నప్పుడేమో అది యాడ్ చేస్తుంది. ఇట్లా స్ట్రింగ్ నాన్ స్ట్రింగ్ 2 స్ట్రింగ్స్ మధ్య అయితేనేమో కన్కాటినేషన్ ఆపరేటర్గా పనిచేస్తుంది అనమాట. ఇది ఎడిషన్కి సంబంధించినటువంటి ఇంకొక ఆపరేషన్ జావా లాంగ్వేజ్లో. అండ్ నెక్స్ట్ మనకు ఇందులో ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చేసినాము, ఎడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, మాడ్యులో డివిజన్ ఇంతవరకు నేర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు నేను ఇంకా ఇంక్రిమెంటు డిక్రిమెంటు ఈ రెండింటి గురించి డిస్కస్ చేయలేదు. ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ గురించి. ఇవి సపరేట్గా చేయడానికి కారణం ఏంటంటే ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి 2 రకాలుగా పనిచేయటం జరుగుతుంది అనమాట. అందుకని వీటిని నేను ఒక సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నా. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఇన్ జావా ఆర్ యూజ్డ్ టు చేంజ్ ది వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్ బై 1. ఇవి ఏం చేస్తాయట, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ వాల్యూ ఒక వేరియబుల్ యొక్క వాల్యూని అది 1 వాల్యూ చేంజ్ చేయటం జరుగుతుంది. 1 వాల్యూ చేంజ్ చేయటం అంటే ఏంటిది అంటే ఇక్కడ ఒక వేరియబుల్కి ఒక వాల్యూ ఉందనుకోండి, దాని యొక్క వాల్యూని 1 పెంచడం కానీ 1 తగ్గించడం కానీ చేయటం జరుగుతుంది అనమాట. అది చేంజ్ వేరియబుల్ వాల్యూ బై 1 అంటే. సో ఇది యూనరీ ఆపరేటర్ కిందకి వస్తుంది, యూనరీ ఆపరేటర్. సో యూనరీ ఆపరేటర్లో ఉన్నది చూడండి, ఇది యూనరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్లో ప్లస్ ప్లస్ ఉంది, మైనస్ మైనస్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంది, ఒక ఆపరెండు మీద మాత్రమే ఇది పనిచేయడం జరుగుతుంది. సో ఇవి ఎట్లా పనిచేస్తున్నాయి ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ అని రాయొచ్చు దీన్ని. ఏ ప్లస్ ప్లస్ అని రాస్తే ఏ యొక్క వాల్యూ 1 పెంచుతుంది, ఏ యొక్క వాల్యూ 1 పెంచుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏ 10 తీసుకున్నాం కదా, ఏ ప్లస్ 1 అంటే ఏమవుతుంది, 11 అవుతుంది. ఇప్పుడు డిక్రిమెంట్ అంటే ఏమవుతుంది, ఏ మైనస్ మైనస్. ఏ మైనస్ మైనస్ అంటే ఏ యొక్క వాల్యూ 1 తగ్గిస్తుంది. మనం ఏ ఆపరెండు మీద దీన్ని వాడుతున్నామో, ఇప్పుడు మైనస్ మైనస్ అనేది ఏ అనేటటువంటి ఆపరెండు మీద వాడుతున్నాం, ఆ ఆపరెండు యొక్క వాల్యూలోంచి 1 తీసేస్తుంది. ఇప్పుడు డిక్రిమెంట్ చేస్తే. ఇంక్రిమెంట్ చేస్తే మనం ఏ ఆపరెండు మీద దీన్ని వాడుతున్నామో ఆ ఆపరెండు యొక్క వాల్యూని 1 పెంచుతుంది.
సో అట్లాంటి సందర్భంలో మనము ఏ ప్లస్ ప్లస్ ఏ మైనస్ మైనస్ అనేది వాడుకోవడం జరుగుతుంది. జనరల్గా వీటిని ఏ ప్లస్ వన్ అని రాయొచ్చు, ఏ మైనస్ వన్ అని రాయొచ్చు. బట్ ఏంటంటే సింప్లిఫై చేస్తూ మనకు ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అనేటటువంటి ఈ రెండు ఆపరేటర్స్ని తయారు చేయడం జరిగింది. అయితే ఇవి రెండు రకాలుగా పనిచేస్తాయి అన్నమాట. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. అవేంటి అంటే ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్. ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్. సో ఈ ప్రిఫిక్స్ ఆపరేటర్ని ఏం చేస్తామంటే, ఒకవేళ ప్రిఫిక్స్ ఆపరేటర్ వాడితే, ప్రిఫిక్స్ లెక్క వాడితే ఈ ప్లస్ ప్లస్ని ఆపరేటర్కి ముందు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ అనేది ఆపరెంట్ అనుకోండి. ఎక్స్ అనే ఆపరెంట్కి ముందు యూజ్ చేయడం జరుగుతుంది ప్లస్ ప్లస్ ఎక్స్. ఇది ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్. ఒకవేళ డిక్రిమెంట్ వాడితే మైనస్ మైనస్ ఎక్స్. ఎక్స్ అనేది ఏంది ఇక్కడ ఆపరెంట్, అంటే ఒక వేరియబుల్ ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. దానికి మనం ప్రిఫిక్స్ వాడితే ఏమవుతుందంటే మైనస్ మైనస్ ఎక్స్ అనేది వాడటం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రిఫిక్స్ వాడటం వల్ల ప్రిఫిక్స్కి పోస్ట్ ఫిక్స్కి డిఫరెన్స్ ఏందో తెలిసి అవి ఎట్లా వాడతారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ ప్లస్ ప్లస్ ఎక్స్ అండ్ మైనస్ మైనస్ ఎక్స్. ఇక్కడ మామూలుగా మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇంట్ ఎక్స్ ఈజ్ అసైన్డ్ బై 10. ఇంట్ ఎక్స్ ఈజ్ అసైన్డ్ బై 10. ఇంటూ వై ఈజ్ అసైన్డ్ బై ప్లస్ ప్లస్ ఎక్స్. సో ఇక్కడ మనకు ఒక ఎక్స్ప్రెషన్ తీసుకోవటం జరిగింది. అదేంటిది? వై ఈజ్ అసైన్డ్ బై ప్లస్ ప్లస్ ఎక్స్. ఇక్కడ ప్లస్ ప్లస్ అనేది ఏంది? ఆపరెంట్కి ముందు వాడినాం. సో అందుకని దీన్ని మనం ఏమంటామంటే ప్రిఫిక్స్. సో ఈ ప్రిఫిక్స్ అంటే ఏంటంటే, సరే సింపుల్గా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకు ప్రీపెయిడ్ ఉంటుంది. ప్రీపెయిడ్ అంటే ఒకవేళ ఫోన్ మనం బ్యాలెన్స్ చేసినాం అనుకోండి. ప్రీపెయిడ్ అంటే ముందే డబ్బులు కడతాం. డబ్బులు కట్టిన తర్వాత ఆ డబ్బులు అయిపోయేంత వరకు మనం ఏం చేస్తామో ఫోన్ని వాడుకోవటం జరుగుతుంది. అంటే ఫోన్ వాడుకోవటానికి ముందే, అంటే కాల్స్ వాడుకోవటానికి ముందే మనం పే చేస్తాం. దాన్ని ప్రీపెయిడ్ ముందే పే చేస్తాం. ముందే పే చేసి వాడుకుంటాం అనమాట. సో అట్లనే ఇక్కడ ప్రీ అంటే ఏంటంటే ముందు, సింపుల్గా గుర్తుపెట్టు. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ముందు జరుగుతుంది అనమాట. ఇది దేని ముందు జరుగుతుంది? ఈ ఎక్స్ప్రెషన్లో మనకి ఏంటిది ఇక్కడ మెయిన్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది మెయిన్ అనమాట. అంటే ఈ వాల్యూ మనకు వైకి అసైన్ చేయటం. ఈ వాల్యూ, ఈ టోటల్ వాల్యూ ఏదైతే ఉందో, ఇక్కడ వచ్చేటటువంటి ఈ అడిషన్ వాల్యూ ఏదైతే ఉందో, ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూని మనం దేనికి అసైన్ చేస్తున్నాం? వైకి అసైన్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో అంటే ఏంది? అసైన్ చేయటానికి ముందే ఎడిషన్ ఆపరేషన్ జరుగుతుంది ఇక్కడ. అంటే ఒక ఎక్స్ప్రెషన్ జరగటానికి ముందే ఇది ఎడిషన్ అనేది జరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ప్లస్ ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం? 10 తీసుకున్నాం. సో ఎక్స్ వాల్యూ 10 తీసుకున్నాం కదా, ముందే యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 11 అవుతుంది అనమాట. ప్లస్ ప్లస్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 11 అవుతుంది. ఈ 11 అనేది వైకి అసైన్ అవుతుంది. 11 అనేది వైకి అసైన్ అవుతుంది అనమాట. సో ఇది ప్రిఫిక్స్, ప్రీ ఇంక్రిమెంట్ అని అంటాం, లేకపోతే ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్ ఆర్ ప్రీ ఇంక్రిమెంట్ అని అంటాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది డిక్రిమెంట్. సో డిక్రిమెంట్ కూడా అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ వై ఈజ్ అసైన్డ్ బై మైనస్ మైనస్ ఎక్స్ అన్నాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ నేను మనకు క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ నేను ఒక టేబుల్ తీసుకుంటున్నా. ఎక్స్ వాల్యూ ఇప్పుడు మనకు ఇనిషియల్గా 10 అనుకుందాం. దాని తర్వాత వై ఈజ్ అసైన్డ్ బై నేను ప్లస్ ప్లస్ ఎక్స్ అన్న. వై ఈజ్ అసైన్డ్ బై ప్లస్ ప్లస్ ఎక్స్ అన్న. వై ఈజ్ అసైన్డ్ బై ప్లస్ ప్లస్ ఎక్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఏం జరుగుతుంది? ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అయితే ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది? 10/11 అవుతుంది. సో ఈ 11 ఏమవుతుంది? ఈ 11 వైకి అసైన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇప్పుడు లేటెస్ట్గా ఎంత? 10 పోయింది, ఇప్పుడు 11 అయింది. వై వాల్యూ ఇప్పుడు మనకి ఎంత అవుతుంది? 11 అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ 11 అనేది వైకి అసైన్ అవుతుంది. దాని తర్వాత నేను వై ఈజ్ అసైన్డ్ బై మైనస్ మైనస్ ఎక్స్ అన్నా. నేను మైనస్ మైనస్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? మనకు 11 ఉంది. మైనస్ మైనస్ అంటే ఏంది? సో ఈ అసైన్మెంట్ కంటే ముందే ఈ డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రిఫిక్స్ కాబట్టి ముందే జరగాలన్నమాట. అసైన్మెంట్ కంటే ముందే జరగాలి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? మనకు 11. 11లో నుంచి ఏం చేయాలి? మనకు 1 తీసేయాలి. 11లో నుంచి 1 తీసేస్తే మనకి ఏమవుతుంది? 10 అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇప్పుడు మనకి ఎంత? 10 అవుతుంది.
ఇప్పుడు ఈ 10yకి ఎస్ఎన్ అవుతుంది. సో ఇప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది, 11/10 అవుతుంది. సో ఈ విధంగా మనకు ప్రిఫిక్స్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్, ప్రిఫిక్స్ డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్. పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్కి వచ్చినప్పుడు ఏంటంటే ఆపరెండ్ తర్వాత మనము ప్లస్ ప్లస్ సింబల్ ఆర్ ఆపరెండ్ తర్వాత మైనస్ మైనస్ సింబల్ వాడటం జరుగుతుంది. ఇవి పోస్ట్ ఫిక్స్. పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటంటే తర్వాత అని అర్థం. పోస్ట్ ఫిక్స్ అంటే తర్వాత అని అర్థం అనమాట. సో సేమ్ ఇప్పుడు మామూలుగా మనము ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ 10 అనుకుందాం అండ్ వై వాల్యూ మనము ఎక్స్ ప్లస్ ప్లస్ అనుకుందాం. వై వాల్యూ ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ తర్వాత మనకు ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఏంది, వై ఈజ్ ఎస్ఎన్ బై ఎక్స్ ప్లస్ ప్లస్. మెయిన్ ఇక్కడ ఏంటిది మనకు అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్మెంట్ ఆపరేటర్లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ అసైన్మెంట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ అసైన్మెంట్ జరిగిన తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది. తర్వాత ఇంక్రిమెంట్ పోస్ట్ అంటే తర్వాత. సో కాబట్టి ఫస్ట్ అసైన్మెంట్ ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ 10 అనేది వైకి అసైన్ అవుతుంది. ఇప్పుడు వై వాల్యూ ఎంత మనకు 10. దీని తర్వాత ఇప్పుడు ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ప్లస్ జరుగుతుంది. ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఎక్స్ వాల్యూ 1 పెరగటం. ఇప్పుడు ఏమవుతుంది 10 వాల్యూ 1 అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ రాద్దాం. వై ఈజ్ ఎస్ఎన్ బై ఎక్స్ మైనస్ మైనస్ అందాం. వై ఈజ్ ఎస్ఎన్ బై ఎక్స్ మైనస్ మైనస్. ఇప్పుడు వై వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 10 ఉంది, ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 11 ఉంది. ఎక్స్ మైనస్ మైనస్ అంటే ఫస్ట్ ఏం కావాలి, ఎక్స్ వాల్యూ ఎస్ఎన్ కావాలి వైకి. ఎక్స్ వాల్యూ వైకి ఎస్ఎన్ కావాలి. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు 11 ఉంది. కాబట్టి వై యొక్క వాల్యూ ఎంత ఇప్పుడు 10/11 అవుతుంది. వై వాల్యూ 11 అవుతుంది. దాని తర్వాత డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఎక్స్ మైనస్ మైనస్. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది మనకు 11 ఉంది. 11లో నుంచి 1 తీసేస్తే ఇప్పుడు ఎక్స్ వాల్యూ అవుతుంది మనకు 10 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 10. సో ఈ విధంగా మనకు అవసరాన్ని బట్టి ఈ ఇంక్రిమెంటు డిక్రిమెంట్ అనేటటువంటి ఆపరేటర్స్ని ప్రిఫిక్స్గా పోస్ట్ ఫిక్స్గా యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మీరు కొన్ని ప్రోగ్రామ్స్ ఆర్ కొంత వర్క్ చేసేస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఇంట్ ఎక్స్ ఈజ్ ఎస్ఎన్ బై 10 ఇంటూ వై ఈజ్ ఎస్ఎన్ బై ఎక్స్ ప్లస్ ప్లస్. దాని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ వై ఈజ్ ఎస్ఎన్ బై వై అన్నాడు. ఇక్కడ వై వాల్యూ అవుతుంది వై ఈజ్ ఎస్ఎన్ బై వై వాల్యూ ప్రింట్ అవుతుంది. వై వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది అంటే 10 ప్రింట్ అవుతుంది. ఎందుకని ఎక్స్ అనేటటువంటి వాల్యూ ఫస్ట్ వైకి ఎస్ఎన్ అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 10 ఉంది. 10 వైకి ఎస్ఎన్ అవుతుంది కాబట్టి వై వాల్యూ 10 అవుతుంది. దాని తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఎందుకని ఇది పోస్ట్ అంటే తర్వాత, అంటే అసైన్మెంట్ తర్వాత ఎడిషన్ జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ అసైన్మెంట్ జరిగి దాని తర్వాత ఎడిషన్ జరుగుతుంది. ఇక్కడ ప్రీకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఫస్టే ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఫస్ట్ ఎడిషన్ ఆపరేషన్ జరుగుతుంది. ఫస్ట్ ఎడిషన్ ఆపరేషన్ జరిగిన తర్వాత వచ్చినటువంటి దాని తర్వాత వైకి ఎస్ఎన్ అవుతుంది. అందుకని ఇక్కడేమో ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఇనిషియల్గా ఎక్స్ వాల్యూ 10 ఉంది కదా, దాని తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ముందే ఇంక్రిమెంట్ జరుగుతుంది. అంటే ఫస్ట్ ప్లస్ ప్లస్ జరుగుతుంది. అప్పుడు 11 అవుతుంది. 11 అనేది వైకి ఎస్ఎన్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఇంక్రిమెంటు డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. కమింగ్ టు ది నోట్ ప్యాడ్. సో ఈ నోట్ ప్యాడ్లో మళ్ళీ మనం ఇప్పుడు ఒక కొత్త ఫైల్ తీసుకుందాం. సో ఈ కొత్త ఫైల్లో జావా సెట్ చేసేద్దాం కొత్త ప్రోగ్రామ్కి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం ఏం చేయబోతున్నాం, ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఎట్లా పనిచేస్తాయి ఏంటిది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. దీనికోసం మనం ఒక క్లాస్ తయారు చేయాలి కదా. సో క్లాస్ అర్థమెటిక్ ఆపరేటర్ 2 అందాం. దీన్ని మనం అర్థమెటిక్ ఆపరేటర్ ఈ వాల్యూని మనము 10 అనుకుందాం. సో ఇక్కడ మనము 2 తీసుకోవచ్చు, 1 కూడా తీసుకోవచ్చు. సో 2 ఎందుకు, మనము 3 ఎందుకు, 2 తీసుకుందాంలే. ఏ వాల్యూ 10 తీసుకుందాం. ఏ వాల్యూ 10 తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనము ఏం చేద్దాము, ఏ వాల్యూ డిస్ప్లే చేద్దాం. సిస్టమ్ డాట్
అవుట్ డాట్ ప్రింట్ లైన్. ఇందులో మనం ఫస్ట్ ఏ వాల్యూను డిస్ప్లే చేద్దాం. ఏ వాల్యూ, ఇప్పుడు ఏ వాల్యూ డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత మనము ఫస్ట్ ఏం చేద్దాము, పోస్ట్ ఇంక్రిమెంట్ చేద్దామా, ప్రీ ఇంక్రిమెంట్ చేద్దామా? సో ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ చేద్దాం. సో ప్రీ ఇంక్రిమెంట్ చేయడం కోసం ప్రిఫిక్స్ అని రాసేద్దాం. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ రెండింటిని రిప్రజెంట్ చేస్తూ ప్రిఫిక్స్ ఆపరేషన్స్ అని పెడదాం. కంట్రోల్-C, కంట్రోల్-V. ఇక్కడ నేను ఫస్ట్ ప్రిఫిక్స్ చేద్దాం. ప్రిఫిక్స్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ చేద్దాం. సో ప్రిఫిక్స్లో మనకు ఏమొస్తాయి, ఇంక్రిమెంట్ చూద్దాము, డిక్రిమెంట్ చూద్దాం. సో ప్రిఫిక్స్ కదా, B ఈజ్ అసైన్డ్ బై ప్లస్ ఏ అందాం. B ఈజ్ అసైన్డ్ బై ప్లస్ ఏ. సో దాని తర్వాత ఇప్పుడు ఏ వాల్యూ B వాల్యూ రెండింటిని ప్రింట్ చేసి చూద్దాం ఏమవుతుందో. కంట్రోల్-C, కంట్రోల్-V. ఇప్పుడు ఏ వాల్యూ డిస్ప్లే అవుతుంది అండ్ నెక్స్ట్ మనకు B వాల్యూ కూడా డిస్ప్లే కావాలి కదా. B చేసినాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డిక్రిమెంట్ చేద్దాం. B ఈజ్ అసైన్డ్ బై మైనస్ ఏ. సో దాని తర్వాత సేమ్ ఇవే ఏ వాల్యూ B వాల్యూని మనం మళ్ళీ డిస్ప్లే చేద్దాం. ఇప్పుడు ఇదేంటిది, మనకు ప్రిఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ది పోస్ట్ ఫిక్స్కి వెళ్దాం. ప్రిఫిక్స్ అయిపోయింది కదా, సేమ్ ఇదే ఆపరేషన్స్ పోస్ట్ ఫిక్స్లో చూద్దాం. ఇక్కడ ప్రిఫిక్స్ ప్లేస్లో పోస్ట్ ఫిక్స్ రాద్దాం. పోస్ట్ ఫిక్స్ కాబట్టి ఈ ముందున్నాయి తర్వాత రాసేద్దాం. అండ్ డిక్రిమెంట్ కూడా ముందున్న ఆపరేటరు తర్వాత రాసేద్దాం. సో ఇప్పుడు మనకు ఇది అయిపోయింది, ప్రోగ్రామ్ రాయటం అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక యాజ్ యూజువల్గా దీన్ని సేవ్ చేసేయాలి. కంట్రోల్-C, సేవ్. సో D డ్రైవ్లో మనము జావా ప్రోగ్రామ్స్లోనే ఉన్నాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ సేవ్ చేసేసినాం. సేవ్ చేసేసిన తర్వాత ఓకే, D డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్లో అర్థమెటిక్ ఆపరేటర్ 2.java వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, సో కంపైల్ చేసేయాలి. ఇప్పుడు కంపైల్ చేయాలి కదా, కంపైల్ చేయడానికి జావా-C, దాని తర్వాత అర్థమెటిక్ ఆపరేటర్ 2 రాసేద్దాం. అర్థమెటిక్ ఇప్పుడు ఇక్కడ నేను కంపైల్ చేసేసి రన్ చేసేసిన. సో రన్ చేసిన తర్వాత మనకు చూడండి ఇది రిజల్ట్ వచ్చింది. సో ఈ రిజల్ట్ మనం రాసినటువంటి ప్రోగ్రామ్ తోటి ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేసినాం, A, B రెండు ఇంటీజర్ వేరియబుల్స్ తీసుకున్నాం. దాని తర్వాత ఏ వాల్యూని 10కి అసైన్ చేసినాం. నెక్స్ట్ ఏం చేసినాం, system.out.println ఏ వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం. ఏ ఈజ్ అసైన్డ్ బై ఏ. సో మనకు ఏ వాల్యూ డిస్ప్లే చేసినాం. ఏ వాల్యూ 10 ఉంది కాబట్టి A:10 అన్నాం. సో A:10, A:A అన్నాం కాబట్టి A:10 అనేది వచ్చేసింది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది, system.out.println ప్రిఫిక్స్. మనం ఫస్ట్ ప్రిఫిక్స్ ఆపరేషన్స్ చేస్తున్నాం కాబట్టి ప్రిఫిక్స్ ఆపరేషన్ చేస్తున్నట్లుగా రిప్రజెంట్గా ప్రిఫిక్స్ అనేది డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. సో అక్కడ మనకు ప్రిఫిక్స్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ B ఈజ్ అసైన్డ్ బై ++A అన్నాం. B ఈజ్ అసైన్డ్ బై ++A అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, అసైన్మెంట్ ఆపరేటర్ జరగడానికి ముందే మనకు ++ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రిఫిక్స్ ఉంది. ఏ అనేటటువంటి ఆపరెండ్కి మనం ఇక్కడ ++ రాసినాం. ముందు ప్రిఫిక్స్ ఆపరేషన్గా రాసినాం కాబట్టి ముందే మనకు అడిషన్ అనేది జరుగుతుంది అనమాట. దేనికంటే ముందు, ఇగో ఈ అసైన్మెంట్ కంటే ముందే జరుగుతుంది.
ప్లస్ ప్లస్ ఏ అన్నాం. ప్లస్ ప్లస్ ఏ అంటే ఏ వాల్యూ మనకి ఏమైతే ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ మనకు 10 కదా, 10కి ఒకటి కలిపితే అవుతుంది మనకు 11 అవుతుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 11. దాని తర్వాత ఆ వచ్చినటువంటి 11 ఏదైతే ఉందో అది మనం ఏం చేస్తున్నాం, బీకి అసైన్ చేయమని చెప్తున్నాం. ఇంకో ఇది అసైన్మెంట్ ఆపరేటర్ కదా. ఇప్పుడు ఈ 11 అనేది బీకి మనకు అసైన్ అవుతుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ 11, బి వాల్యూ 11 అయిపోయింది. సో అవి రెండింటి మనం ప్రింట్ చేయమని ఈ రెండు ప్రింట్ స్టేట్మెంట్స్ ద్వారా రాసినాం. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లైన్ ఏ:\a. ఇప్పుడు కాబట్టి ఏ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఏ:\కి ఏ:\, యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇది వేరియబుల్ ఏ కాబట్టి ఏ వాల్యూ ఎంత ఉంది, 11 ఉంది కాబట్టి 11 మనకు ప్రింట్ అయింది. దాని తర్వాత B:\B అన్నాం. సో B:\, యాజ్ ఇట్ ఈజ్గా మనకు వచ్చేసింది B:\, అండ్ బి వాల్యూ కూడా 11 కాబట్టి 11 వచ్చేసింది. సో ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకొకటి స్టేట్మెంట్ రాసినాం, అదేంది బి ఈజ్ అసైన్డ్ బై మైనస్ మైనస్ ఏ. బి ఈజ్ అసైన్డ్ బై మైనస్ మైనస్ ఏ. సో ఇక్కడ కూడా ఏ వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ అసైన్మెంట్ కంటే ముందు మనకు డిక్రిమెంట్ అవుతుంది అనమాట, డిక్రీజ్ అవుతుంది 1 వాల్యూ. మైనస్ మైనస్ ఏ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మైనస్ మైనస్ ఏ అంటే ఏ వాల్యూలోంచి ఒకటి తీసేయాలి. ఇప్పుడు మనకు లేటెస్ట్గా ఏ వాల్యూ ఎంత ఉంది, మనకు ఏ వాల్యూ 11 ఉంది, బి వాల్యూ 11 ఉంది. సో ఇప్పుడు ఏ వాల్యూ 11లో నుంచి ఒకటి తీసేస్తే మనకి ఏమవుతుంది, ఏ వాల్యూ 10 అవుతుంది. అంటే ఇప్పుడు ఏ వాల్యూ 10, ఆ 10 మనకు బీకి అసైన్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఏ వాల్యూ 10, బి వాల్యూ 10, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ వాల్యూ 10, బి వాల్యూ 10. సో ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఏ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది అండ్ బి వాల్యూ ప్రింట్ అవుతుంది. సో అదేమవుతుంది, ఏ వాల్యూ 10, బి వాల్యూ 10. సో మనకు ఈ విధంగా మనకు ప్రిఫిక్స్ ఆపరేషన్స్ జరిగినాయి. దాని తర్వాత మనము ఇప్పుడు పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్స్ చూద్దాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ పోస్ట్ ఫిక్స్ అన్న కాబట్టి పోస్ట్ ఫిక్స్ ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. దాని తర్వాత ఏ ఈజ్ అసైన్డ్ బై ఏ ప్లస్ ప్లస్. ఇప్పుడు లేటెస్ట్గా మనకు ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ 10, ఇది గుర్తుపెట్టుకోండి. సో బి ఈజ్ అసైన్డ్ బై ఏ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏ వాల్యూ మనకి ఏం కావాలి, ఇప్పుడు ఇది పోస్ట్ ఫిక్స్ రాసినాం అంటే తర్వాత జరుగుతుంది, అంటే అసైన్మెంట్ ఆపరేటర్ తర్వాత జరుగుతుంది. సో ఏ ఈజ్ అసైన్డ్ బై ఏ ప్లస్ ప్లస్. సో ఫస్ట్ మనకు ఏం జరుగుతుంది, అసైన్మెంట్ ఆపరేటర్ జరుగుతుంది. ఏ ఈజ్ అసైన్, బి ఈజ్ అసైన్డ్ బై ఏ ప్లస్ ప్లస్. ఫస్ట్ అసైన్మెంట్ అంటే ఏ వాల్యూ ఎంత ఉంది మనకు లేటెస్ట్గా 10 ఉంది కదా, 10 అనేది ఫస్ట్ అసైన్ అవుతుంది. 10 అసైన్ అవుతుంది దేనికి, బీకి. సో కాబట్టి ఇప్పుడు బి వాల్యూ ఎంత 10, బి వాల్యూ 10. సో అసైన్మెంట్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఫస్ట్ అసైన్మెంట్ జరుగుతుంది, దాని తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది మనకు లేటెస్ట్గా 10 ఉంది కాబట్టి 10 అనేది బీకి అసైన్ అవుతుంది. నౌ బి వాల్యూ 10. దాని తర్వాత ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇప్పుడు ఏమవుతుంది, ఏ వాల్యూ 11 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకు బి వాల్యూ ఏమో 10, ఏ వాల్యూ ఏమో 11. సో ఇప్పుడు మనం ఇది ప్రింట్ చేసినాం అనుకోండి, చూడండి ఏ వాల్యూ 11 ప్రింట్ అయింది, బి వాల్యూ 10 ప్రింట్ అయిపోయింది. సో అట్లా అనమాట. దాని తర్వాత బి ఈజ్ అసైన్డ్ బై ఏ మైనస్ మైనస్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడ అసైన్మెంట్ జరుగుతుంది, దాని తర్వాత మైనస్ ఆపరేషన్ జరుగుతుంది అనమాట. సో ఎందుకని ఇది పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్. సో ఫస్ట్ అసైన్మెంట్ జరిగి దాని తర్వాత డిక్రిమెంట్. సో ఇప్పుడు బీ ఈజ్ అసైన్డ్ బై ఏ మైనస్ మైనస్ అంటే ఏ వాల్యూ ఎంత, ఇప్పుడు మనకు లేటెస్ట్గా ఏ వాల్యూ 11, బి వాల్యూ 10 కదా, ఏ వాల్యూ 11. 11లో నుంచి 11 అనేది ఇప్పుడు మనకు బీకి అసైన్ అవుతుంది. సో ఇప్పుడు బి వాల్యూ ఎంత 11, బి వాల్యూ 11. దాని తర్వాత డిక్రిమెంట్ జరుగుతుంది. అంటే ఇప్పుడు 11లో నుంచి 1 తగ్గుతుంది, అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది 10 అవుతుంది. సో నౌ బి వాల్యూ ఏమో 11 ఉంటుంది, ఏ వాల్యూ ఏమో 10 ఉంటుంది. సో అవి మనం ప్రింట్ చేసినప్పుడు ఏ వాల్యూ ఏమో 10, బి వాల్యూ ఏమో 11 ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఈ పోస్ట్ ఇంక్రిమెంటు, డిక్రిమెంటు, ప్రీ ఇంక్రిమెంటు, డిక్రిమెంటు ఇలాంటివి మనము అవసరాన్ని బట్టి వాడుకోవటం జరుగుతుంది. అది ప్రీ ఇంక్రిమెంట్ వాడాలా, పోస్ట్ ఇంక్రిమెంట్ వాడాలా అనేది మనం రాస్తున్నటువంటి సందర్భానుసారంగా మనము డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీని మీద, ఈ ప్రోగ్రామ్ మీద మీరు రకరకాలుగా ప్రాక్టీస్ చేసి ఆ వాల్యూస్ మీరు మామూలుగా నోట్స్లో రాసుకొని చూడండి ఎట్లా జరుగుతుంది అని. దాని తర్వాత అవుట్పుట్ చూడండి. సో ఇట్లా మనం కొన్ని వాల్యూస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. దాని మీద మీకు ఒక మంచి గ్రిప్ రావటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ వర్క్ చేయటం జరుగుతుంది. సో మనం నెక్స్ట్ క్లాస్లో రిలేషనల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.